దీనికి కారణం 25-30 ఇయర్స్ బ్యాక్ వేసిన ఫౌండేషన్. ఐటీకి ఆ రోజు హైటెక్ సిటీ విత్ ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ దీన్ని డే టు డే యాక్టివిటీస్లో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కూడా నేను ముందే చెప్పాను మీకు, యోగా ఈజ్ ది బెస్ట్ ప్రివెంట్ హెల్త్కి. ఇట్ విల్ క్యూర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయనకు ఆపరేషన్ చేసుకున్న సమయం నుంచి ఈ ఆపరేషన్ కాదు ఏం చేయాలని యోగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు యోగా ఆయనకుండే టెక్నాలజీతో అనుసంధానం చేసుకొని ఇప్పుడు మ్యాట్ తయారు చేసి అది కూడా ఒక మంచి కమర్షియల్ ఇది కూడా చేసి ఒక స్టార్టప్. ఎప్పుడు కూడా వైబిలిటీ రావాలి. వైబిలిటీ రావాలంటే కమర్షియల్ లేకపోతే వైబిలిటీ రాదు. నౌ ఈజ్ మెయింటైనింగ్ త్రూ యాప్ అందరి పర్ఫార్మెన్స్ చూసి యూ కెన్ హ్యావ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ డిసీజ్ ప్రొఫైల్ బిఫోర్ ఆఫ్టర్ కంటిన్యూగా మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే ఇది అయిన తర్వాత నేను కూడా మనం చెప్పాను, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్ ఈ మూడు కూడా ఇంటిగ్రేట్ చేసేదానికి ఆయన గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా బెటర్ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ మూడు ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్కి యోగా విల్ బి ది బెస్ట్. నేచురోపతి అండ్ ప్రివెంటివ్ హెల్త్ యోగా ఈ రెండు కాంబినేషన్. సో ఇక్కడ సత్యనారాయణరాజుని మీరు చూశారు, ఒక 750 బెడ్స్తో యోగా నేచురోపతి పెట్టాడు. చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకుంది. మేము ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పుడే యోగా పరిషత్ పెట్టాం. అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, బాగా జరుగుతుంది అక్కడ. అలాంటి ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని తీసుకొని తద్వారా యోగాను కూడా ఎక్కడికక్కడ జిల్లా వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా ఎవ్రీవేర్ ప్రమోట్ చేయడానికి అందరినీ దీంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేశారు, నేను వారిని మీకు ప్రజెంట్ చేశా అవేర్నెస్ కోసం. కడవన్నీ మీ టర్మ్స్ ఆయన టర్మ్స్ మీరు చూసుకుంటారు. నా పని అని ప్రమోట్ చేయడం వరకే నా పని. ఇంకొక ఆయన ఈయనకంటే బెటర్గా వచ్చాడు, ఇంకా ప్రోడక్ట్ బాగుంది, ఆ ప్రోడక్ట్ మీరు అడాప్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్. మీకు యోగిఫై అండి, యోగిఫై యోగా ప్లస్ వైఫైని కంబైన్ చేసి యోగిఫై అని పెట్టాం. ఇప్పుడు ఇది మార్కెట్లో ఎంఆర్పి వచ్చి 15,000, యూఎస్లో వచ్చి $200. యాప్తో పాటు మెంబర్షిప్ అంతా ప్లానింగ్ ఉంటుంది. ఛార్జబుల్, రీఛార్జబుల్ అండి. బ్యాటరీ ఉంటుంది, మన మొబైల్ ఛార్జ్ చేస్తున్నట్టు చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 hours పనిచేస్తుంది, అంటే ఒక 1 week వరకు వాడుకోవచ్చు. పవర్ కూడా చేసుకోవచ్చు, పవర్తోనే పవర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు కూడా. తీసుకెళ్ళచ్చు, 8 hours ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చార్జర్స్ అన్ని సెపరేట్గా తయారు చేశారా? చార్జర్స్ అన్నీ కూడా ఇందులో సెపరేట్గా అనమాట. ఓకే. అండ్ ఇందులో ఒక వేరియంట్ వచ్చిందండి, అది చెప్పాలనుకున్నా. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క టెక్నాలజీ బాగా లైక్ చేసి ఒక స్పెషల్ కాటన్ బేస్ చేయమన్నారు, అది కూడా చేస్తాం. కాటన్తో కూడా, అంటే సస్టైనబుల్ ఫ్రెండ్లీతో. దట్ ఇస్ గుడ్. యా. కరెక్ట్ కాదు అది. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములో చేయొచ్చు. యోగా ఇండియాలో వారసత్వంగా వచ్చింది. ఇది హెల్త్కి సంబంధించింది. ఫుడ్ అనేది రకరకాలుగా తింటాం, రకరకాలుగా వ్యాధులు వస్తాయి. కొంతమంది డయాబెటీస్ వచ్చింది అనుకో. ఎందుకు వచ్చింది? మీరు రైస్ ఎక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేవాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. దీనికి మతానికి సంబంధం లేదు. ఫ్యాట్ ఎక్కువ తినేవాడికి అంతా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ అంతా ఉండేవాడికి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మరి వాటర్ కంటామినేషన్ వచ్చినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఎక్కువ తినేవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది.
అందుకే ఇప్పుడు నేచురోపతిలో ఉప్పు కారం ఈ రెండు తగ్గిస్తూ ఉంటారు, ఆయిల్ ఇవన్నీ. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీకు టేస్ట్ కోసం ఇంక ఎన్ని వేసుకుని తింటూ ఉంటాం. రకరకాల అవగాహన లోపం కూడా ఉంటాయి. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఏ విధంగా ప్రజాహితం కోసం. ఇప్పుడు వేరే దేశాల్లో క్రిస్టియన్స్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్. దట్ ఈస్ వేర్ యుఎన్ఓ కూడా అనౌన్స్ చేశారు యోగా డే. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమంటారు. ఒక్కొక్కరు పని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది, ఫాస్టింగ్ ఇస్ ఎ సైన్స్. ఒక్కొక్కరు ఒక విధంగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా